మూవీ బిగినింగ్ లో ఒక వ్యక్తి శ్మశానంలో డ్రింకింగ్ చేస్తూ కనబడతాడు. అలా డ్రింక్ చేసి ఒక సమాధి దగ్గరికి వెళ్లి దాని మీద ఎన్నో తాంత్రిక పూజలు చేశాక అప్పుడు అతను అనుకున్నట్టే ఆ సమాధి బ్లాస్ట్ అయి ఆ ముసలోడు ఎగిరి దూరంగా పడతాడు. ఇంకొచ్చిన పని కంప్లీట్ అయిపోయిందిలే అని ఆనందపడి వ్యాన్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో కెల్లీ అనే ఒక టీనేజ్ కుర్రాడు సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తూ కనబడతాడు. అండ్ ఈ కెల్లీకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే తినాల్సినవి తప్ప అన్ని తినేస్తూ ఉంటాడు. ఎక్కువగా పేపర్స్ అయితే వేఫర్స్ తిన్నంత ఇష్టంగా తింటాడు. దానివల్ల ఇతను క్లాస్మేట్స్ కూడా కెల్లీ ఎక్కడ కనబడినా టీచ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇంకా అక్కడ కావాల్సినవన్నీ కొనుక్కుంటూ ఉన్నప్పుడు చైల్డ్హుడ్ క్రష్ అండ్ అలాగే ప్రెసెంట్ క్లాస్మేట్ అయిన డామ్ని ఎదురవుతుంది. ఏదో అలా మొహమాటంగా రెండు ముక్కలు మాట్లాడేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ అలా బయటికి రాగానే కెల్లీని ఎప్పుడు టీచ్ చేసి అతని క్లాస్మేట్స్ కూడా బయటే ఉంటారు. వీళ్ళు మొత్తం నలుగురు అయితే నెల్సన్ అనే అబ్బాయి వీళ్ళ గ్రూప్ లీడర్ లో ఉంటాడు. కెల్లీ ఎప్పుడు కనపడిన చెత్త అంతా తినేస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళు ఇతనికి ట్రాష్ క్యాన్ అని పేరు పెట్టి బాగా టీచ్ చేస్తూ ఉండేసరికి అది చూసిన డామ్ని వెళ్ళి వాళ్ళతో గొడవ పడుతుంది. దాంతో వాళ్ళకి ఇంకా కోపం వచ్చి అలా అతని క్రష్ ముందులే తలకిందులుగా వేలాడదీసి డస్ట్బిన్ లో పడేస్తారు. అప్పుడు ఆ షాప్ ఓనర్ టైం కి వచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తుంది. అయితే కెల్లీకి మాత్రం ఒక సెకండ్ ఏమైందో అర్థం కాదు. అప్పుడు డామ్ని నీకేం కాలేదుగా అని అడిగి పద స్కూల్ దగ్గర మేము డ్రాప్ చేస్తామంటుంది. కానీ కార్ తన ఫ్రెండ్ది కాబట్టి తన ఫ్రెండ్ సారా కెల్లీని కార్ లోకి ఎక్కించుకోవడానికి ఇష్టపడదు. నెక్స్ట్ స్కూల్ కి వెళ్ళాక కెల్లీ అతను తినే స్నాక్స్ పెట్టుకునే ఆ లాకర్ మీద ట్రాష్ బాయ్ అని రాసి పెడతారు. దానికి తోడు ఆ ట్రాష్ క్యాన్ లో వేసినప్పుడు రికార్డ్ చేసిన వీడియో బాగా వైరల్ అవడంతో స్టూడెంట్స్ అందరూ ఆ వీడియో చూస్తూ కెల్లీని బాగా హ్యూమిలేట్ చేస్తారు. కానీ కెల్లీ వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఒక మాంత్రికుడు స్టార్టింగ్ లో ఆ పవర్స్ దొంగలించి పడిన ఆ సమాధి దగ్గరికి వెళ్లి సేమ్ ఆ ముసలోడు చేసిన పూజలే చేస్తాడు. కానీ అప్పటికే అందులోని సీక్రెట్ పవర్స్ ని ఎవరో దొంగలించారని అర్థమై ఆ విషయం తెలిసి ఈ మాంత్రికుడు బాగా డిసప్పాయింట్ అవుతాడు. ఇటువైపు కెల్లీకున్న ఈటింగ్ డిజార్డర్ కారణంగా పేపర్లు పెన్సిల్ లాంటివి ఎక్కువ తినేయడం వల్ల ఒక రోజు అతనికి హెల్త్ బాగా పాడవుతుంది. అప్పుడు వాళ్ళ మదర్ ఫ్యామిలీ డాక్టర్ ని పిలిపిస్తే కెల్లీకి ఇప్పుడు మెడికల్ హెల్ప్ కన్నా కూడా సైకలాజికల్ హెల్ప్ ఎక్కువ అవసరం అని చెప్తాడు. అలాగే ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల కూడా కెల్లీ కొంచెం ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండొచ్చు అని చెప్తాడు. కానీ నిజానికి ఆ డాక్టర్ కి కెల్లీ వాళ్ళ అమ్మ మీద క్రష్ ఉండిద్ది. సో అందుకే ఇలా ఇండైరెక్ట్ గా హింట్స్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత స్టార్టింగ్ లో చూపించిన ఆ ముసలాయన రోడ్ మీద వెళ్లే వాళ్ళతో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి నేను నయం చేస్తా అని అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఒక ఓల్డ్ లేడీ ఆమెకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయని చెప్పడంతో దానికి ఆ ముసలోడు అతనుకున్న పవర్స్ తో నయం చేయగానే వెంటనే ఆ ఓల్డ్ లేడీ స్టిక్ లేకుండా నడిచేస్తుంది. అదంతా చూసిన కెల్లీ వాళ్ళమ్మ మా అబ్బాయికి హెల్త్ బాలేదని మీరు మాత్రమే మా అబ్బాయికి నయం చేయగలరు అంటుంది. దానికి ఆ ముసలోడు కూడా సరే అనడంతో ఉండండి కార్ తీసుకొస్తా అని చెప్పి తన అలా పక్కెళ్ళగానే వెనకాల నుంచి ఆ మాటలన్నీ విన్న మాంత్రికుడు ఈ ముసలోడి దగ్గరకు వచ్చి నీకు ఈ పవర్స్ అన్ని ఆ సమాధి దగ్గర దొరికాయి కదా అవి చాలా డేంజర్ అని చెప్పి మర్యాదగా నాతో వచ్చి ఆ పవర్స్ ని అక్కడే వదిలేసిపోమని వార్నింగ్ ఇస్తాడు. కానీ ఈ ముసలోడు ఒప్పుకోకపోవడంతో అప్పుడు ఆ మాంత్రికుడికి కోపం వచ్చి ఈ ముసలోని కొడతాడు. కానీ ఆ దెబ్బ తిరిగి అతనికే తగులుతుంది. మళ్ళీ కొడితే మళ్ళీ అలానే జరుగుతుంది. దాంతో ఇంకా పవర్స్ వల్లే ఇలా జరుగుతుందని అర్థమై దీనివల్ల నువ్వు చాలా ఇబ్బంది పడతావు అని చెప్తాడు. కానీ ఆ ముసలోడు మాత్రం అదేం పట్టించుకోకుండా అదంతా నేను చూసుకుంటాలే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా అక్కడ నుంచి కెల్లీ ఇంటికి వెళ్లి కెల్లీకి నయం చేద్దామని అతను ముట్టుకోగానే ఫస్ట్ షాక్ కొడుతుంది. దాంతో ఆ ఓల్డ్ మ్యాన్ కి ఏం అర్థం కాక సరే కొంచెం గ్యాప్ తీసుకొని ట్రై చేద్దాం అనుకుని వాష్రూమ్ లోకి వెళ్లి డ్రింక్ చేసి వస్తాడు. నాకు ఎందుకో షాక్ కొడుతుంది అంట అని ఆలోచిస్తూనే మళ్ళీ టచ్ చేస్తాడు. ఈసారి ఇంకా గట్టి షాక్ కొడుతుంది. దాంతో ఆయన నోట్లో ఉన్న సిగరెట్ కెల్లీ చెస్ట్ మీద పడి ఒక షాక్ తగలడం వల్ల ఆ ముసలోడు చనిపోతాడు. ఆశ్చర్యంగా ఆ ముసలోడు అలా పోవడంతోనే కెల్లీస్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఉన్నట్టుండి బాగా యాక్టివ్ అయినట్టు కనబడతాడు. ఇంకా పోలీసులు వచ్చి ఆ డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకొని బహుశా హార్ట్ అటాక్ వల్లే చనిపోయి ఉండొచ్చు అనుకుంటారు. అయితే ఇందాక సిగరెట్ కాలిన గాయం కూడా ఆశ్చర్యంగా మాయమైపోయేసరికి కన్ఫర్మ్ గా ఇంకా ముసలోడి హీలింగ్ పవర్స్ కెల్లీకి ట్రాన్స్ఫర్ అయిపోయాయని మనకు అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ డే కెల్లీ అతని సైకిల్ ని రిపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు యాక్సిడెంటల్ గా అతని ఫింగర్ ని కట్ చేసుకుంటాడు. కానీ ఆ గాయం కూడా దాని అంతటా అదే నయమైపోయి వెంటనే మాయమైపోతుంది. ఆ విషయం వాళ్ళ అమ్మకు చెప్తే తను అసలు నమ్మదు. కెల్లీ బాడీలో కూడా చాలా ఫిజికల్ చేంజెస్ జరిగి అతని ప్రైవేట్ పార్ట్ కూడా 3 times సైజ్ పెరిగిపోతుంది. కానీ ఈ విషయం వాళ్ళ మదర్ కి చెప్పలేకపోతాడు. బట్ అతనికి పవర్స్ వచ్చాయని అయితే రియలైజ్ అవుతాడు కాబట్టి నెక్స్ట్ సీన్ లో చాలా కాన్ఫిడెంట్ గా స్కూల్ కి వెళ్తాడు. ఇతని క్రష్ డామ్ని కూడా కెల్లీ వాళ్ళు యాక్టివ్ గా కనపడడం చూసి సర్ప్రైజ్ అవుతుంది. అలా వాళ్ళు వెళ్ళిపోగానే అప్పుడే నెల్సన్ తమ్ముడు అక్కడికి వచ్చి కావాలనే కెల్లీతో గొడవ పెట్టుకుంటాడు. స్టమక్ లో గుద్దుతాడు. ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ దెబ్బ తిరిగి వాడికే తగులుతుంది. కెల్లీకి మాత్రం అసలు నొప్పే పుట్టకపోయేసరికి దాంతో వాడికి ఇంకా కోపం వచ్చి పక్కన ఉన్న చెక్కతో ఈసారి ఏకంగా మొహానికి వేసి కొడతాడు. కానీ అది కూడా వర్కౌట్ అవ్వకపోగా చాలా ఘోరంగా దెబ్బలు తగిలించుకొని ఇంకా అక్కడి నుంచి పరిగెత్తేస్తాడు. దాంతో ఆ రోజు నైట్ వాళ్ళ అన్నయ్య నెల్సన్ నాను ఇంకా వాళ్ళ నాన్న ఆ స్కూల్లో పీటీ టీచర్ అవడం వల్ల వాళ్ళ నాన్నని కూడా తీసుకొని వచ్చి మీ అబ్బాయి మా వాడిని కొట్టాడని కంప్లైంట్ చేయడానికి వస్తారు. అది తెలిసి కెల్లీ మదర్ ఆశ్చర్యపోతుంది. అప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా నాకు ఆశ్చర్యంగానే ఉందంటూ ఎందుకంటే ఎప్పుడు మా అబ్బాయిలే మీ వాడిని కొడతారు కానీ ఈ రోజు రివర్స్ లో జరిగిందని తెలిసి చాలా షాక్ అయ్యానంటాడు. అది విని కెల్లీ మదర్ అతను తిట్టి మొహం మీద డోరేసేస్తుంది. ఇంకప్పుడు కెల్లీ అతనికి వచ్చిన సూపర్ పవర్స్ గురించి మళ్ళీ వాళ్ళ అమ్మతో చెప్తాడు. దాంతో ఇంక వాళ్ళ అమ్మ కూడా సరే ఒకసారి టెస్ట్ చేసి చూద్దాంలే అనుకుని కెల్లీని గిచ్చి చూస్తే కానీ తనకే నొప్పి పుడుతుంది. ఇంక తన కొడుకు చెప్పేదంతా నిజమే అని రియలైజ్ అయ్యి కానీ ఇది బయటకు తెలిస్తే ప్రాబ్లం
ప్రాబ్లం అవుతుంది కాబట్టి అనవసరమైన అటెన్షన్ ని కొని తెచ్చుకోవద్దని చెప్తుంది. నెక్స్ట్ డే స్కూల్లో ఉన్నప్పుడు అలవాట్లో ఒక దోలోడు వెనకాల నుంచి తంతాడు, కానీ ఆ దెబ్బ కూడా రివర్స్ లో వాడికే తగులుతుంది. అయితే క్లాస్ లో ఉన్నప్పుడు కెల్లీకి చాలా వైల్డ్ ఆలోచనలు వస్తాయి. డామ్ని హెయిర్ బ్యాండ్ వెనకాల ఇతని డెస్క్ మీద పడితే అలవాట్లో ఆ ప్రైస్ ట్యాగ్ ని తినేసిస్తాడు. అప్పుడు ఆ టైంలో తన గురించి ఆలోచిస్తూ రొమాంటిక్ ఫీలింగ్స్ తెచ్చుకోవడంతో డామ్ని కూడా ఎఫెక్ట్ ఫీల్ అవుతుంది. కెల్లీ ఏదైతే మనసులో ఊహించుకుంటాడో డామ్ని ప్రాక్టికల్ గా ఇక్కడ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండింది. డామ్ని ఫ్రెండ్ సారాని కూడా జాయిన్ చేసుకుని టోటల్ త్రీసమ్ లాగా ఊహించుకుంటూ ఉండేసరికి ఇంకా వాళ్ళిద్దరికి సెన్సేషన్ స్పీక్స్ లోకి వెళ్ళిపోయి ఒక లెవెల్లో వాళ్ళిద్దరు అరిచేస్తారు కూడా. దాంతో కెల్లీ వెంటనే బాత్రూమ్ లోకి పరిగెత్తేస్తాడు. ఇంకా రోజు నైట్ స్కూల్ పార్టీలో ఉన్నప్పుడు నెల్సన్ లిమిట్స్ క్రాస్ చేసి డామినిని పట్టుకోవడం చూసి కెల్లీ కోపం వస్తుంది. ఇంక వీళ్ళిద్దరు గొడవ పడక ముందే నెల్సన్ ఫాదర్ అయిన ఆ పీటీ టీచర్ అక్కడికి వచ్చి వీళ్ళని ఆపుతాడు. సో అలా పార్టీ ఫినిష్ అయిపోయాక కెల్లీ సైకిల్ మీద ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఇందాక జరిగిన దాని కోపంతో కార్ లో అతన్ని షేర్ చేస్తూ ఉంటారు. కానీ అనుకోకుండా ఆ కార్ బ్యాలెన్స్ తప్పి మీదకి ఎక్కించేస్తారు. కానీ కెల్లీకున్న పవర్స్ వల్ల అతనికి ఏం కాకపోగా పైగా కార్ డ్రైవ్ చేసింది వాళ్ళ గ్యాంగ్ లో బ్రాడ్ అనే అతను కాబట్టి రివర్స్ లో అతని తల్లే నుజ్జు అయిపోతుంది. స్పాట్ లో చనిపోతాడు. సరిగ్గా అప్పుడే డామిని అండ్ సారా కూడా అటువైపు రావడంతో వాళ్ళు బ్రాడ్ చనిపోవడం చూసి వెంటనే పోలీసులు కాల్ చేస్తారు. అప్పుడు కెల్లీ తనకు జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే అతనికి వచ్చిన సూపర్ పవర్స్ గురించి కూడా డామినిక్ చెప్తాడు. నెల్సన్ ఇంకా ఆ బాయ్స్ కెల్లీనే రోడ్డుకి అడ్డంగా వచ్చాడు, సో అందుకే అతను తప్పించిపోయి యాక్సిడెంట్ అయిందని పోలీసులకు అబద్ధం చెప్తారు. కానీ డామిని మాత్రం లేదు, వాళ్ళు కావాలనే కార్ తో గుద్దించిపోయారని చెప్తుంది. సో పోలీసులు డీప్ ఇన్వెస్టిగేషన్ చేశాక ఇందులో కెల్లీ తప్పేం లేదని అనిపించి ఇంకా అతను అరెస్ట్ చేయకుండా వదిలేస్తారు. నెక్స్ట్ డే ఆ మాంత్రికుడికి ఈ ముసలోడు చనిపోయాడని తెలిసి ఆయన సమాధి దగ్గరికి వెళ్లి ఆ మట్టిని వాసన చూస్తాడు. అప్పుడు ఆల్రెడీ ఆయన చనిపోక ముందే ఆ పవర్స్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యాయని తెలుస్తుంది. అండ్ కెల్లీకి యాక్సిడెంట్ అయినా కూడా ఏం కాలేదని తెలిసి కెల్లీ దగ్గరికి వెళ్లి ఈ ముసలోడు గురించి అడుగుతాడు. ఆ పవర్స్ గురించి అసలేం తెలియనా ట్యాగ్ చేస్తూ ఆ ముసలాయన మా ఇంటికి వచ్చి నాకు ట్రీట్మెంట్ చేస్తూనే చనిపోయారని చెప్తాడు. నెక్స్ట్ డే కెల్లీ జరిగిందంతా మర్చిపోయి చాలా హ్యాపీగా డామినితో లంచ్ చేస్తూ కనబడతాడు. ఒక పక్క నెల్సన్ గ్యాంగ్ అతను చూసి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ వాళ్ళ గ్యాంగ్ లో ఒక మెంబర్ కెల్లీ వల్లే చనిపోయాడు కాబట్టి సో కెల్లీ మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలనుకుంటారు. సో అందుకు వాళ్ళకు ప్లాన్ చేసి ఆ రోజు నైట్ కెల్లీ ఇంటికి వెళ్తారు. కెల్లీ వాళ్ళ మదర్ తో కలిసి ఒక కంటైనర్ లో ఉంటాడైతే సో వాళ్ళ మదర్ నైట్ షిఫ్ట్ కు వెళ్ళగానే ఆ కంటైనర్ ని డిస్ట్రాయ్ చేసేద్దాం అనుకుంటారు. బట్ వాళ్ళ మదర్ కి హెల్త్ బాగలేకపోవడంతో ఈ రోజు డ్యూటీకి లీవ్ పెడుతుంది. బదులుగా కెల్లీనే వాళ్ళ మదర్ కి టాబ్లెట్ తీసుకురావడానికి బయటకు వెళ్తాడు. అయితే నెల్సన్ గ్యాంగ్ కార్ లో వెళ్ళింది వాళ్ళ మదరే అనుకొని ఆ కంటైనర్ సపోర్ట్ కి ఉన్న రాళ్ళని ఒక చైన్ తో లాగేసి వాళ్ళ ట్రక్ సహాయంతో ఆ కంటైనర్ ని కింద పడేస్తారు. దాంతో లోపల గ్యాస్ పైప్ లీక్ అయ్యి వాళ్ళ మదర్ బయటకు వచ్చే లోపలే ఆ కంటైనర్ బ్లాస్ట్ అయిపోతుంది. కాసేపటికి కెల్లీ తిరిగి వచ్చాక అప్పటికే వాళ్ళ ఇల్లు కాలిపోతూ ఉండడం చూసి ఆ మంటల్లోకి పరిగెత్తేసి వాళ్ళ మదర్ ని బయటకు తీసుకొస్తాడు. కానీ అప్పటికే ఆలస్యమై వాళ్ళ మదర్ చనిపోతుంది. అది చూసి కెల్లీ బాగా ఎఫెక్ట్ అవుతాడు. వాళ్ళ మదర్ బాడీని మార్చురీలో పెట్టి కెల్లీకి కూడా ఆ మంటల్లోకి వెళ్ళడం వల్ల గాయాలై హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. ఇంకే విషయం తెలిసి పోలీసులు హాస్పిటల్ కి వచ్చి డాక్టర్ తో ఇంకొక రోజు కెల్లీని ఇక్కడే ఉంచమని ఈ లోపు మేము అతనికి షెల్టర్ అరేంజ్ చేస్తామని చెప్తారు. అండ్ ఆ మాంత్రికుడు కూడా అక్కడికి వచ్చి ఖచ్చితంగా కెల్లీకి ఆ పవర్స్ వచ్చాయని కన్ఫర్మ్ చేసుకున్నాక అక్కడ పోలీస్ ఆఫీసర్ కి విషయం చెప్తాడు. కానీ ఆ పోలీస్ మాత్రం ఇతను చెప్పేదేం నమ్మకపోగా ఆయన ఈ కాలంలో సూపర్ పవర్స్ ఏంటని అతని మాటలను కొట్టిపడేస్తాడు. దాంతో ఆ మంత్రగాడికి ఈగో హట్ అయ్యి ఏదో ఒక రోజు నువ్వు నా దగ్గరికి వస్తావులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే ఆల్రెడీ ఉన్న పవర్స్ వల్ల గాయాలన్నీ తగ్గిపోయి వాళ్ళ మదర్ ఫ్యూనరల్ కి అటెండ్ అవుతాడు. ఒక్కడే అలా బాధపడుతూ ఉండడం చూసి డామిని వెళ్ళి అతను నోదారుస్తుంది. కెల్లీ నేను ఇంక ఈ సిటీ వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నానని చెప్తే దానికి డామిని మీ మదర్ లేనందుకు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా, నీకు మేమంతా ఉన్నాం కదా అని అతను కిష్ చేస్తుంది. కిష్ చేసి నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కెల్లీ ఇంకా అతని పవర్స్ ని వదిలించుకోవాలనే ఉద్దేశంతో స్టార్టింగ్ లో చనిపోయిన ఆ ముసలోడి సమాధి దగ్గరికి వెళ్లి అలవాట్లో ఆ సమాధి మీద ఉన్న ఆకులు తినేస్తాడు. బట్ దాని వల్ల సివియర్ గా వాంతింగ్స్ అవుతాయి. కెల్లీకి లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా ఒకటి తిన్నాక అది పడకపోవడం అనేది. అయితే డామిని ఫ్రెండ్ సారా సీక్రెట్ గా అదంతా చూసేయడంతో భయపడి అక్కడ నుంచి పారిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్ లో ఆ పోలీస్ వచ్చి కెల్లీని కలిసి నువ్వు ఉండడానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేశామని చెప్తాడు. అండ్ అలాగే క్యాజువల్ గా మాట్లాడుతూ మీ ఇల్లు కాలిపోక ముందే బ్యాలెన్స్ తప్పి పడిపోయిందని చెప్పి మేబీ అందువల్లే గ్యాస్ లీక్ అయి ఉండొచ్చు అని కూడా అంటాడు. సో అప్పుడు కెల్లీకి అది యాక్సిడెంట్ కాదు, ఎవరు కావాలనే చేశారని అర్థమవుతుంది. ఇంక ఈ విషయం తెలిసిన తర్వాత ఆ పోలీస్ తోనే కార్ లో వెళ్తూ ఉన్నప్పుడు ఇటువైపు నెల్సన్ అన్న గ్యాంగ్ హత్య చేశామన్న గిల్ట్ ఫీలింగ్ కూడా లేకుండా అసలు ఏం సంబంధం లేనట్టు కార్ లో చిల్ అవుతూ ఉంటారు. అలా వెళ్లే దారిలో కెల్లీ కనిపిస్తే మళ్ళీ వాళ్ళు ఇతన్ని టీచ్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ మాటల్ని బట్టి కెల్లీకి ఎందుకో వీళ్ళే ఆ పని చేశారని అర్థమైపోతుంది. దాంతో ఆ పోలీస్ కార్ లోంచి జంప్ చేసేసి వాళ్ళని ఫాలో అవుకుంటూ వెళ్లి చివరికి ఒక రివర్ దగ్గర ఆగుతాడు. అక్కడ నెల్సన్ గ్యాంగ్ ఆ నది దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు కెల్లీ వాళ్ళలో ఒక అతను టీ షర్ట్ ని తీసి దాన్ని ఒక పీస్ తిన్నాక మెడక్ షూట్ కూడా స్టార్ట్ చేస్తాడు. దాంతో అప్పుడు ఆ నీళ్ళలో స్విమ్ చేసే అతనిపై అది ఎఫెక్ట్ చూపించి ఇంకా అతను ఊపిరాడక వాటర్ లోనే మునిగిపోతాడు. ఇంకా నెల్సన్ అతని బాడీని ఒడ్డుకు తీసుకొచ్చాక అప్పటికే లేట్ అవ్వడంతో ఆల్రెడీ చనిపోతాడు. కెల్లీ వాళ్ళ ముందరకు వచ్చి నేనే నా సూపర్ పవర్స్ తో అని చంపాను, ఇప్పుడు మిమ్మల్ని కూడా చంపబోతున్నాను అని అంటుండగానే అది విని నెల్సన్ తమ్ముడు అక్కడ నుంచి పారిపోతాడు. నెక్స్ట్ నెల్సన్ టీ షర్ట్ తీసుకొని వాడిని చంపేద్దాం అనుకునే లోపల ఇందాక
ఇందాక పారిపోయిన నెల్సన్ తమ్ముడు వెళ్లి పోలీసులు తీసుకురావడంతో అది చూసి ఇంకా నెల్సన్ ని చంపకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకా నెల్సన్ అండ్ అతని ఫ్రెండ్స్ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తారు. కానీ వాళ్ళు ఎంత చెప్పినా కెల్లీకి సూపర్ పవర్స్ ఉన్నాయంటే పోలీసులు నమ్మరు. అండ్ అతను వాటర్ లో మునిగి చనిపోయాడు అన్నట్టే కేసు రాసుకుంటారు. ఇంకా రోజు నైట్ డామినిని కలిసి తనకి జరిగింది మొత్తం చెప్పడంతో దానికి తను నువ్వు వాళ్ళని చంపి నేరస్తులు అయ్యే బదులు వాళ్ళ చేత నిజాన్ని ఒప్పుకునేలా చేస్తే పోలీసులు వాళ్ళ సంగతి చూసుకుంటారు కదా అంటుంది. ఇంకప్పుడు కెల్లీ కూడా దానికి ఒప్పుకొని వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. ఆ నెక్స్ట్ డే కెమిస్ట్రీ ల్యాబ్ లో అందరూ ఉన్నప్పుడు కెల్లీ వాళ్ళ చేతే నిజం చెప్పించడం కోసం కావాలనే వాళ్ళ గ్యాంగ్ లో అగ్రెసివ్ పర్సన్ అయిన టోనీతో గొడవ పెట్టుకుంటాడు. ఎందుకంటే అలా రీజన్ లేకుండా గొడవ పడితే మీ మదర్ ని చంపినందుకు ఇప్పుడు రివెంజ్ కోసం వచ్చావా అని వాళ్ళే నోరు జారుతారు కాబట్టి టోనీని రెచ్చగొడుతూ ఉన్నప్పుడు ఇంతలో నెల్సన్ వెళ్లి తన ఫ్రెండ్ ఆపుతాడు. కానీ కెల్లీ ఎప్పుడైతే అతని గర్ల్ ఫ్రెండ్ సారా నెగతాలు చేస్తాడో దాంతో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కెల్లీ ఫేస్ మీద యాసిడ్ పోజేస్తాడు. బట్ అనుకున్నట్టే చివరికి టోనీ మొహమే కాలిపోతుంది. ఇంకా పెయిన్ తట్టుకోలేక అక్కడే చనిపోతాడు. అలా తన బాయ్ ఫ్రెండ్ చనిపోవడం చూసిన సారా కోపంగా వెళ్లి కెల్లీ ప్రైవేట్ పార్ట్ మీద దంతుంది. కానీ ఆ నొప్పిని కూడా తనే అనుభవించాల్సి వస్తుంది. డామిని ఏమో షాక్ లో ఉండిపోతుంది. ఓ పక్క ఇదంతా చూసిన కెమిస్ట్రీ టీచర్ అక్కడికి పోలీసులు పిలుచుకురావడంతో ఇంకప్పుడు ఆ పోలీసుని చూడగానే కెల్లీ అక్కడ నుంచి పారిపోతాడు. దాంతో నిజంగానే కెల్లీకి సూపర్ పవర్స్ ఉన్నాయేమో అని డౌట్ వచ్చి ఇంకా కెల్లీ దొరికేదాకా క్లాస్ ఏం కండక్ట్ చేయొద్దని చెప్పేస్తాడు. ఇంకా రోజు నైట్ సారా వెళ్లి నెల్సన్ ని కలిసి తన బాయ్ ఫ్రెండ్ చావుకి మనం ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్తుంది. ఇదివరకు ఆ ముసలోడి సమాధి దగ్గర ఉన్న ఆకులను తిని కెల్లీ వామిట్ చేసుకుంటాడు కదా. సో ఇప్పుడు ఆ విషయం నెల్సన్ కి చెప్పి కెల్లీని ఎదిరించడానికి అదొక్కటే మార్గం అని వీళ్ళిద్దరూ కలిసి ఆ సమాధి దగ్గరికి వెళ్లి ఆకులను కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ డే నెల్సన్ వాళ్ళ ఫాదర్ అయిన పీటీ టీచర్ అతని ఇద్దరు కొడుకుల చేత ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఓ పక్క మిగిలింది కూడా వీళ్ళిద్దరే కాబట్టి ఆ పోలీస్ వీళ్ళకి సెక్యూరిటీగా అక్కడే ఉంటాడు. సరిగ్గా అప్పుడే నెల్సన్ కార్ లో ఒక పెద్ద చైన్ ఉండడం చూసి ఆ రోజు కెల్లీ హౌస్ ని ఈ చైన్ తోనే లాగుంటారేమో అని డౌట్ వచ్చి వెళ్లి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తాడు. కానీ వాళ్ళు ఎంతకీ నిజాన్ని ఒప్పుకోకపోవడంతో సరిగ్గా అప్పుడే కెల్లీ ఒక డ్రిల్లింగ్ మిషన్ పట్టుకుని అక్కడికి వస్తాడు. వచ్చే ముందర నెల్సన్ టీ షర్ట్ లోని ఒక ముక్కను తినేసి వచ్చి ఆ మిగిలిన నెల్సన్ ని కూడా ఫినిష్ చేయాలనుకుంటాడు. అయితే ఈసారి నెల్సన్ కూడా ఫుల్ ప్రిపేర్డ్ గా ఉంటాడు. కెల్లీకి ఏమాత్రం ఇష్టం లేని ఆకులతో ఒక మిక్చర్ చేసి దాన్ని అతని మీద స్ప్రే చేయడానికి రెడీగా ఉంటాడు. ఒక పక్క పోలీస్ వద్దని చెప్తున్నా గానీ కెల్లీ మాత్రం ఆ డ్రిల్లింగ్ మిషన్ ఆన్ చేసి తన కాళ్ళను పొడి చేసుకుంటాడు. కానీ దాని ఎఫెక్ట్ మాత్రం నెల్సన్ మీద పడుతుంది. ఒక పక్క వీళ్ళు ఆపమని ఎంత అరుస్తున్నా గానీ కెల్లీ మాత్రం వాళ్ళ మదర్ ని చంపారని ఒప్పుకుంటేనే ఈ డ్రిల్లింగ్ మిషన్ ని బయటకు తెస్తా అంటాడు. ఇంతలో డామిని కూడా అక్కడికి రావడం చూసి కెల్లీ ఇంక ఫైనల్ గా ఆపేస్తాడు. ఈ లోపు నెల్సన్ ఆ మిక్చర్ ని కెల్లీ మీద స్ప్రే చేస్తాడు. అసలుకే కెల్లీకి అదంటే పడదు కాబట్టి సో దాని వల్ల వీక్ అయి కింద పడిపోవడంతో ఇంకా అదే కరెక్ట్ టైం అనుకొని నెల్సన్ ఫాదర్ ఆ పోలీస్ దగ్గర ఉన్న గన్ లాక్కొని కెల్లీని షూట్ చేస్తాడు. కానీ చివరికి ఆ తండ్రి కొడుకులు ఇద్దరే చనిపోతారు. ఇంకప్పుడు డామిని నీ పవర్స్ వదిలేసుకోమని కన్విన్స్ చేసి వాటి వల్లే నీ మదర్ కూడా నీకు దూరం అయ్యారు కదా, నీ చావులకు కారణమైన ఆ పవర్స్ నీకు అవసరమా అని చెప్పి తిడుతుంది. దాంతో కెల్లీ కూడా ఆ పవర్స్ ని వదిలేసుకోవడానికి రెడీ అయ్యి ఎలాగో ఆ పోలీస్ ఆఫీసర్ హెల్ప్ తో కెల్లీ అండ్ డామిని ఆ ముసలోడి సమాధి దగ్గరికి వెళ్లి అండ్ అక్కడికే ఆ మాంత్రికుడిని కూడా పిలిపించి కెల్లీకున్న ఆ పవర్స్ ను దూరం చేయడానికి ఆ మాంత్రికుడు ఏమో మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఒక పక్క కెల్లీకి బలం రావడం కోసం డామిని అతనికి ఇచ్చేస్తుంది. కానీ కొద్దిసేపటికి ఆ మంత్రాల వల్ల కెల్లీ దయ్యం పట్టిన వల్ల ఊగిపోతూ ఉంటే అది చూసిన డామిని ప్రాణాలకు ఏమైనా అవుతుందేమో అనే భయంతో మంత్రాలు ఆపమని అరుస్తూ ఉన్నా గానీ ఆ మాంత్రికుడు మాత్రం అసలు ఆపడు. కానీ ఈ లోపల అక్కడికి చాలా మంది పోలీసులు వచ్చి నైట్ టైం వీళ్ళు ఇక్కడేవో సంఘ విద్రోహ చర్యలు లాంటివి చేస్తున్నారేమో అనుకొని మర్యాదగా వీళ్ళని సడన్ రోమని చెప్తారు. కానీ ఒక పక్క ఆ మాంత్రికుడు మంత్రాలు ఆపకపోగా కెల్లీ అక్కడ నుంచి పారిపోవడం చూసి పోలీసులు ఇతను షూట్ చేస్తారు. సో దాని వల్ల ఇంతకు ముందు కిస్ చేయడం కారణంగా డామినిక్ కూడా ఆ బుల్లెట్ గాయం తగిలి తను వెంటనే ప్రాణాలు కోల్పోతుంది. కానీ ఆల్రెడీ కొను ఊపిరితో ఉన్న కెల్లీ అతను చనిపోయే ముందర డామినిని కిస్ చేస్తాడు. ఇంకా పవర్స్ ను కోల్పోవడం వల్ల కెల్లీ కూడా చివరికి చనిపోతాడు. అలా వాళ్ళిద్దరు డెడ్ బాడీస్ ని అంబులెన్స్ లోకి ఎక్కించాక డామిని ఒక్కసారిగా ప్రాణాలతో పైకి లేస్తుంది. సో ఫైనల్ గా కెల్లీ ఇందాక చివరిలో కిస్ చేయడం వల్ల ఇంకా అతని సూపర్ పవర్స్ అతని గర్ల్ ఫ్రెండ్ కి అంటే డామినిక్ వచ్చినట్టు చూపిస్తూ ఇక్కడితో ఈ మూవీని ఎండ్ చేస్తారు.